ఆ? వీడా? The number you have dialed is currently busy. The number you have dialed is currently busy. ఏంటిడు? ఏమైంది వీడికి? ఏమన్నా ఫ్యామిలీ మ్యాటరా? కనుక్కుందామండు. రేయ్ రే సాయ్, డోర్ ఓపెన్ చేయరా. రేయ్ తీరా. రేయ్ ఇప్పుడేమైపోయింది? సడన్గా డోర్ వేసుకున్నావు. సడన్గా ఇలా చేస్తే మేమేమనుకోవాలి? రే తీబే. ఏంట్రా లైట్లు కూడా ఆన్ చేసుకోకుండా కూర్చున్నావు? హే ఏమైందిరా? ఏమైంది? నాకేం చెప్పకుండా కూర్చుంటే ఏమర్థమవుతుంది? సడన్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఏమన్నా ఫ్యామిలీ మ్యాటరా? సీరియసా? అదేం లేదురా, చిన్న మ్యాటర్ అయింది. పక్కా అంతే కదా? ఏం ప్రాబ్లం లేదు కదా? సీరియస్ ఏం కాదు కదా? హే ఎందుకురా ఏడుస్తున్నావు? ఏమైతే చెప్పు. ఏమన్నా మాట్లాడు. అసలు చెప్తేనే కదా తెలిసేది. ఏమన్నా మాట్లాడు, ఏమన్నా మాట్లాడరా. నాకేం చెప్పాలో అర్థం కావట్లేదురా. ఏం అర్థమవకుండా ఉండడానికి అసలు ఏమైంది చెప్పు. ఏం లేదులేరా. మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు? రే ఏంటిదంతా? మొన్నటి వరకు బానే ఉన్నారు కదరా. మొన్నే మీట్ కూడా అయ్యారు కదా. తెలియట్లేదురా మచ్చా. తనేనా? రేయ్ ఇదేదో నువ్వు చూడాలి.
ఏమైందో అర్థం కావట్లేదురా. మొన్నటిదాకా బాగానే విన్నాం, ఇప్పుడు ఏదేదో మాట్లాడుతుంది. యారగండ్ అంట, ఏదేదో మాట్లాడుతుంది. అర్థం కావట్లేదురా మచ్చా. గొంతంత అదోలా ఉంది. వామ్ వాటర్ తీసుకొస్తా. 1 minute. రేయ్ ఏం చేస్తున్నావురా? రిలాక్స్ అవ్వు. ఏ మచ్చా, నువ్వే ఒకసారి ఆలోచించరా. వాడెవడో మెసేజ్ చేసి నాకు చెప్తున్నాడు రా. అది చెప్పిన ఒక విధంగా ఉంటుందిరా. నాకు వదిలేరా వద్దు. నాకు నా కంటి నుంచి వాడిని తీసేరా. నేనే తీసేస్తా. ప్లీజ్ తీసేస్తా. నా వల్ల అవ్వట్లేదు. తీసేస్తా. నేను తీసేస్తా. కొంచెం బయటికి పోతాను. నువ్వు వదిలేరా. ఏమన్నా కదలా ఉన్నావు ఇట్లా. భద్రంగా కూర్చో. భద్రంగా కూర్చో. చేరగా మాటే మార్చి మారే చెయ్యాలా నన్నేకా నన్నుగా ప్రేమించని ప్రేమిలా ఊపిరే ఆగేదాకా ఏదో ఒక తోడుండలా నన్నింతగా పూరించేస్తూ అల్లేస్తుంది దిగి వచ్చింది. పర్లేదురా, ఏం పర్లేదు ఓకేనా? పర్లేదు కాశీ, పర్లేదు.
రేయ్, అప్పటి నుంచి ఏం తాగలేదు. జ్యూస్ అనే తీసుకొని వస్తా, ఉండు. ఓకేనా? నాకేం వద్దురా. నువ్వు ఉండ్రా, తీసుకొస్తా, ఉండు. రేయ్, తాగు తాగు. నాకు వద్దురా. ఓవర్ చేయొద్దు, మూసుకొని తాగు. వద్దురా. ఇప్పుడేం తాగకపోతే అంత సెట్ అయిపోతుంది అనుకున్నావా? నన్ను వదిలేమని చెప్తున్నాను కదా, నన్ను వదిలి. సరిపోయింది. రే రే, చూడు ఇక్కడ చూడు, ఒక్క నిమిషం చూడు. తను ఇప్పుడు నీతో మాట్లాడట్లేదు, నిన్ను వదిలేసింది. అందుకు నువ్వేం తినకుండా ఉంటే అంత సెట్ అయిపోద్ది అనుకున్నావా? నన్ను కాసేపు వదిలేయండి రా. మహా అంటే ఏం చెప్పగలరు? వదిలేయండి వదిలేయండి అని చెప్పగలరు. అయినా బాధ అంతా నాదిరా. మీకేం తెలుసు? అయినా బాధ అంతా నాదిరా. అలా కాదురా, అలా కాదు. ఏదో పెద్ద బాధ అంటున్నావు. నీకొక్కడికేనా బాధ? మాకు లేవా? సరే, ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు, తను వదిలేసిందని బాధపడుతున్నావు. ఓకే, అంత సెట్ అయిపోతుందా ఇప్పుడు? రే విను సాయి, ఇలానే జరుగుతుంది, మళ్ళీ మళ్ళీ ఇలానే జరుగుతుంది. నీకు కరెక్ట్ అయిన వాళ్ళు వచ్చేంత వరకు మళ్ళీ మళ్ళీ ఇలానే జరుగుతుంది. ఇంకా ఏదో బాధ అంటున్నావు. నీకొక్కడికేనా బాధ? మాకు లేవా బాధ? నీకు, నాకు, మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ ఉంటుంది బాధ. ఒకసారి మీ ఇంటిని గుర్తు తెచ్చుకో, మీ అమ్మా నాన్నలు గుర్తు తెచ్చుకో. ఎవరో తనెవరో ఏదో చేసిందని మీ అమ్మ వాళ్ళకి కాల్ లిఫ్ట్ చేయలేదురా నువ్వు? నీకు అర్థం కావట్లేదు రా మచ్చా. వాడెవడో చెప్తున్నాడు రా, వాడెవడో. రే, నాకు అర్థమవుతుంది. అయితే ఏమిప్పుడు? రే, నీకొకటి చెప్తా విను. నీకొచ్చే హ్యాపీనెస్ అయినా, నీకొచ్చే బాధ అయినా, అది నీ నుంచే నీకుండాలి. వేరే వాళ్ళు వచ్చి నీకేదో హ్యాపీనెస్ ఇస్తున్నారు, బాధ ఇస్తున్నారంటే అది కరెక్ట్ కాదు. వేరే వాళ్ళు ఇచ్చే హ్యాపీనెస్ అయినా, బాధ అయినా, ఏదైనా, బ్యాడ్ ఆర్ సాడ్నెస్ ఏదైనా, అది వాళ్ళతోనే వెళ్ళిపోతుంది. అది అర్థం చేసుకో. ఓకే, ఒక 10 minutes టైం తీసుకో. 10 minutes టైం తీసుకో. ఏం చేయాలనుకున్నా చేసాయి, ఏడవాలనుకున్నా ఏడ్చేయి, ఏదన్నా చేసాయి. తనకు ఫోన్ చేసి తిట్టాలనుకున్నా అది కూడా చేసాయి. కానీ ఆ 10 minutes అయినాక నార్మల్ ఉండు, ఇలా డిప్రెస్డ్గా ఉండొద్దు. ఓకే, నార్మల్ అంటే సడన్గా నార్మల్ అవ్వలేవు, అయినా అట్లీస్ట్ ఇలా డిప్రెస్డ్గా కాకుండా మామూలుగా ఉండరా ప్లీజ్. 10 minutes తీసుకో, పర్లేదు. ఓకేనా? చూడిట్టు, ఓకేనా? గుడ్ బై. ఏం పర్లేదు. చూడిటు, ఒక్క నిమిషం చూడిటు. ఏమైనా నీతో మేము ఉంటాం, ఓకేనా? రే మచ్చా, సారీ రా, సారీ. ఓకే, ఏం పర్లేదు. ఓకే.
లేట్ అయిపోయింది, బయలుదేరదామా? పద. తనే పంపించినట్లుందిరా. రే మచ్చా 2 minutes రా, 2 minutes. ఓకే. అమ్మ కాల్. హలో అమ్మా. బాగున్నానమ్మా. చలికాలం కదా, కొంచెం గొంతు. టైడ్ ఏం తీసుకోవట్లేదమ్మా. మీరంతా బాగున్నారు కదా? తిన్నారా అమ్మా? సరే అమ్మా, కొంచెం బిజీ ఉన్నాను, మళ్ళీ కాల్ చేయనా? ఓకే అమ్మా, గుడ్ నైట్. ఎంత వీడో కదా, తనేదో చేసిందని మా అమ్మ కాల్ నేను లిఫ్ట్ చేయకపోవడం. నన్ను అంతగా కేర్ చేసే నా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వాడు చెప్పినట్టే హ్యాపీనెస్ అయినా బాధ అయినా దానికి రీజన్ మనమై ఉండాలా ఏంటో. చాలా కన్ఫ్యూజన్స్. మధ్యలో ఇదొకటి. పర్లేదు, ఓకే ఓకే. అందరికీ లైఫ్లో వచ్చేదే, నాకు కొంచెం ఎర్లీగా వచ్చింది. పర్లేదు, ఓకే, ఈరోజుకి ఇది చాలు, సరిపోద్ది.